హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సహాయ చర్యలపై జీహెచ్ఎంసీ అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. 5 రోజులుగా జీహెచ్ఎంసీ సిబ్బంది అధికారులంతా ఫీల్డ్ మీదనే ఉన్నారని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే క్లియర్ చేస్తున్నామన్నారు. 5 రోజులుగా 900 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ లో జీహెచ్ఎంసీ పనిచేస్తుందని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 429 ఎమర్జెన్సీ టీమ్స్ లు పనిచేస్తున్నాయని, ఎప్పటికప్పుడే 483 శిథిలావస్థ భవనాలను గుర్తించామని, అన్నింటికీ నోటీసులు ఇస్తున్నామని అన్నారు. వీటిలో 92 భవనాలకు రిపేర్ చేసే అవకాశం ఉందని అన్నారు. మరో 19 భవనాలను సీజ్ చేశామని చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో వీలైనంత మేరకు ప్రజలను బయటకు రావద్దని, అత్యవసరమైతేనే బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే తప్పకుండా మీరు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయాలి. అన్ని నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. కంట్రోల్ రూమ్ నంబర్స్ ఇవ్వడం జరిగింది, మా ఆఫీస్ నంబర్స్ ఇవ్వడం జరిగింది, ఈవీడిఎం నంబర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవాల్టి వరకు మనకు ఆల్మోస్ట్ 429 టీమ్స్, రెస్క్యూ టీమ్స్ మన ఫీల్డ్ మీద ఉన్నాయి. అందుకే ఎవరికన్నా ఏ ప్రాబ్లం వచ్చినా ఈ నంబర్స్ కి కాల్ చేసి మీ గ్రీవియన్సెస్ చెప్పుకోవచ్చు. ఇమీడియట్ గా క్లియర్ చేసి మా ఆఫీసర్స్ ఎవరైతే ఈ కంట్రోల్ రూమ్ లో ఉన్నారో, సెట్ ఆఫీసర్స్ ఎవరైతే మీరు గ్రీవియన్స్ ఇచ్చారో ఆఫీసర్స్ ఇమీడియట్ గా ఒక గ్రీవియన్స్ క్లియర్ కాగానే మీకు ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇచ్చి ఈ గ్రీవియన్స్ క్లియర్ అయింది అని మీకు చెప్తారు. మీకు